హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. చాలా వరకి మనం ఒక పని చేస్తుంటే మన వెనుక చాలామంది విమర్శలు వినిపిస్తుంటాయి మనకి. అలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నేనిప్పుడు చెప్తాను. చిన్న కథ రూపంలో చెప్తాను. ఒక ఊర్లో చిన్న బుడద మడుగు అంటాం గదా! చిన్న చెరువు అలాంటిది ఉంటది. అందులో చాలా కప్పలు బెక బెకమని అరుస్తూ ఉంటుంటాయి. ఒకరోజు ఒక రాజహంస వస్తుంది ఆ చిన్న చెరువు దగ్గరికి, బుడిద మడుగు దగ్గరికి. అందులో ఈదుతుంటే కప్పలు ఆ రాజహంసని చూసి చాలా వెటకారంగా నవ్వుకుంటూ, మనం అందరం కప్పలం కలిసి బెక ఎప్పుడు బెక బెకమంటూ అరుస్తూ ఉంటాము. ఆ రాజహంస చూడు ఎప్పుడు ఏదో సైలెంట్‌గా కూర్చొని ఈత కొడుతుంది అని నవ్వుకుంటుంటాయి. అప్పుడు ఆ రాజహంస వాటి మాటలు విని ఏమీ మాట్లాడదు. మౌనంగా తన పొడుగైన రెక్కలను చాపుకొని పైకి ఎగిరిపోతుంటది. అదలా రాజహంస తన తెల్లటి రూపంతో అలా పెద్ద రెక్కలు చాపుకొని పైకి ఎగురుతూ ఉంటే ఎంత రాజసంగా, ఎంత హుందాగా కనిపిస్తుంది. అలా పైకి ఎగిరిపోతూనే ఉంటే కప్పలు ఆ రాజహంసని చూసి చాలా ఆశ్చర్యపడతాయి. ఎంత ప్రశాంతంగా, ఎంత హుందాగా పైకి ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. మనం కింద ఇన్ని మాటలన్నామే, ఒక్క మాట కూడా మాట్లాడకుండా పైకి ఎగిరిపోయింది. ఇన్ని మాటలన్న మనము మన జీవితంలో అంత పైకి మనం ఎగరలేము. మన స్థాయి ఇక్కడే. అంటే ఇందులో మీకేమర్థమైంది నీతి? మనం ఒక పని చేస్తున్నాము. మన వెనుక విమర్శించే వాళ్ళ కప్పల లాంటి వాళ్ళనమాట. మనకంటూ ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం కోసం మనం ముందుకెళ్తున్నాము. ఎవరో కప్పల్లాంటి వాళ్ళు విమర్శించారని మనం ఆగిపోలేము. ఆ విమర్శించే వాళ్ళు వాళ్ళకు వాళ్ళే తెలుసుకునే రోజొస్తుంది. ఇప్పుడు కప్పలు తెలుసుకున్నట్టు మనం ఎగురుతున్న ఎత్తుకి జీవితంలో వాళ్ళు మన ఎదురుతో పోటీ పడలేము. మనము వాళ్ళతో పెట్టుకోలేమని ఆ బిక్కబిక్కమంటూ అరుచుకుంటూ అక్కడే ఆగిపోతాయి. కానీ మన లక్ష్యం మాత్రం ఆగిపోకూడదు. మనం ఎవరెన్ని అరుస్తున్నా మనం అలా ముందుకెళ్తూనే ఉండాలి ఒక హంసలాగా.